హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండివిజువల్స్ని చూస్తున్నాం. ఇది కొత్త తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్. అండ్ ఇది మెయిన్ ఏంటంటే లొకేషన్ బాగుంటుంది. ఏదైతే తార్ రోడ్ ఉంటుందో బొమ్మూరు టు కేశవరం రోడ్డుకి దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఇది బాగుంటుంది హౌస్. ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్. ఆటో రూట్కి బాగా దగ్గర ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సు. ఆపోజిట్గా కూడా పెద్ద రోడ్డే, 30 feet పైన ఉంటుంది రోడ్డు ఆపోజిట్ కూడా. సో సీసీ రోడ్డు, కార్ పార్కింగ్ అని ఉంటే బయట పెట్టుకోవాలన్నమాట. సో క్లియర్గా చెప్తాను, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. రేటు కూడా బాగుంది, మంచి రేట్లోనే ఇస్తున్నారు. సో క్లియర్గా చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి, నెంబర్ సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్. అండ్ ఇదంతా కూడా సిట్ అవుట్ అండ్ కార్ పార్కింగ్ ఏరియా. 10/17 10x17 అడుగులు. సో వ్యాగనర్ కార్ అట్లాంటిది ఏమైనా ఉంటే లోపలికి పడుతుంది. అవుట్ సైడ్ అంతా కూడా PVC సీలింగ్ వస్తుందన్నమాట. సో వాటర్ ప్రూఫ్ ఉంటుంది, కలర్ అది షేడ్ అవ్వదు. మెయిన్ డోరు టేక్వుడ్ డోరు అండ్ వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ స్టెయిర్ కేస్ వచ్చింది. వాషింగ్ మిషన్ అయితే కూడా ఈ స్టెప్స్ కింద అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఉత్తర వైపు సందు 2.6 feet ఉంది, 2.5 అడుగులు ఉంది. సో మొత్తం ఈ సందు సెట్ బ్యాక్స్ అండ్ ఫ్రంట్ పార్కింగ్ ఏరియా వీటన్నిటిలో కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది, పార్కింగ్ టైల్స్. చూడండి, ఎలివేషన్ దగ్గర వాల్స్కి, మెయిన్ డోర్ దగ్గర వాల్కి టైల్స్ ఇచ్చారు, 2x4 సైజ్ టైల్స్. సో ఇదంతా కూడా టేక్ వుడ్ డోరు. సో పాలిష్ ఒకటి పెండింగ్ ఉంటుందన్నమాట. కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ముందే ఇది ఫినిష్ చేసిస్తారు. అండ్ లోపలికి వచ్చిన తర్వాత స్ట్రైట్గా హాల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ డైనింగ్ ఏరియా. అండ్ స్ట్రైట్గా మాస్టర్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ కనిపించేది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇన్సైడ్ అంతా కూడా టాప్లో POP సీలింగ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ సీలింగ్ లైట్స్ అన్నీ ఉంటాయి. సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. హాల్ సైజ్ వచ్చేసి 7.9 x 22.9, 7 అడుగులు 9 అంగుళాల వెడల్పు, పొడవు 22 అడుగులు 9 అంగుళాలు ఉంది. విండోస్ అన్నీ కూడా UPVC విండోస్ విత్ మస్కిటో మెష్ డోర్ ఉంటుంది, సేఫ్టీ ఐరన్ గ్రిల్ కూడా ఉంటుంది. సో స్ట్రైట్గా ఇది టీవీ యూనిట్, కొంచెం మీడియంగా వస్తుంది ఇక్కడ. సో దీని మెజర్మెంట్స్ని బట్టి ఇట్లా డిజైన్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, గ్రానైట్ గుమ్మం అండ్ ఫ్లష్ డోర్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజు 11.6/14, 11.5 x 14 అడుగులు ఉంది. సో దానికి సపరేట్గా ఫాల్ సీలింగ్ వస్తుంది, POP సీలింగ్. అండ్ ఇందులో 2 విండోస్ వచ్చినాయి, UPVC విండోస్. స్టోరేజ్కి కూడా బాగానే సిమెంట్ ప్లాంక్స్తో స్టోరేజ్గా అయితే ఇచ్చారు. వుడ్ వర్క్ అయితే మీరు చేయించుకోవాలి. ఒకవేళ వుడ్ వర్క్ కావాలనుకుంటే ఇక్కడ లోకల్లో చేసే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ మీకు వాళ్ళని అటాచ్ చేస్తాం, మీరు చూసుకోవచ్చు అనమాట వుడ్ వర్క్. సో వన్ సైడ్ వాల్కి బెడ్రూమ్లో రాయల్ ప్లే డిజైన్ వచ్చింది, చూడండి, ఫ్లవర్ డిజైన్ వచ్చింది. సో కంపెనీ వచ్చేసి పెయింట్స్ ఏషియన్ కంపెనీ. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, 4 x 5.9, 4 x 5 అడుగుల 9 అంగుళాలు ఉంది. ఈ కమోడ్స్ కూడా సూట్స్ వస్తాయి. సో హాట్ అండ్ కోల్డ్ వాటర్ డైవర్టర్ ఉంది అండ్ వాష్ బేసిన్ ఒకటి ఉంది బాత్రూంలోనే. దీనిపైన స్టోరేజ్కి ఉందన్నమాట. ఏమైనా ఓల్డ్ ఫర్నిచరు, పాత సామాన్లు ఏమైనా ఉంటే దానిపైన పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చారు పైన. అండ్ బెడ్రూమ్స్కి అండ్ బాత్రూమ్స్కి కూడా గ్రానైట్ గుమ్మాలే, చదబట్టవు. సో ఏషియన్ కంపెనీ పెయింట్స్ అండ్ అల్ట్రాటెక్ సిమెంటు, మంగళ కంపెనీ స్టీల్, ఐరన్ వచ్చే మంగళ కంపెనీ, గోల్డ్ మెడల్ స్విచ్ బోర్డ్స్, ఫినోలెక్స్ వైరింగ్ అనమాట. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, దీనికి కూడా గ్రానైట్ గుమ్మం అండ్ ఫ్లష్ డోర్ వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు 9.4/11.4 ఉంది. 9 అడుగుల 4 అంగుళాల వెడల్పు, పొడవు 11 అడుగులు 4 అంగుళాలు ఉంది. సో ఇక్కడ కబోర్డ్ అయితే ఇట్లా ఇవ్వడం జరిగిందనమాట స్టోరేజ్కి. సో అటాచ్డ్ బాత్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్కి ఒకటి ఉంది, చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. దానికి కామన్గా బయట నార్త్ వైపు సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగింది.
ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా 9.9 by 10.9 ఉంది. 9 అడుగుల 9 అంగుళాల వెడల్పు, పొడవు 10 అడుగుల 9 అంగుళాలు ఉంది. సో డైనింగ్లో కూడా ఒక వాష్ బేసిన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సౌత్ వైపు కూడా డోర్ ఉంది. వాష్ బేసిన్ స్టాండ్ టైప్ వచ్చింది చూడండి, కింద వరకు ఉంది. ఇది కిచెన్, ఓపెన్ టైప్ కిచెన్ వస్తుంది. సో కిచెన్ సైజు 8.4 by 8.8 ఉంది. 8 అడుగుల 4 అంగుళాల వెడల్పు, పొడవు 8 అడుగుల 8 అంగుళాలు ఉంది. యూ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, యూపీఎస్ విండో, పైన లో రూఫ్ స్టోరేజ్కి. సో అవన్నీ ఏంటంటే వాల్ టైల్స్ అనమాట కిచెన్లో. ఇది డాడోయింగ్ అంటారు కదా. సో ఇదంతా కూడా కంప్లీట్గా చుట్టూరు చూడవచ్చు, మీకు టైల్స్ ఇవ్వడం జరిగింది. పూజా మందిర్ అనేది ఇక్కడ కిచెన్లోనే వన్ సైడ్ వాల్లో వస్తుంది అనమాట పూజా మందిర్. దానికి మీరు వుడెన్ వర్క్ చేయించుకున్నప్పుడు డోర్స్ అవి పెట్టుకుంటే బాగా వస్తుంది. సో ఇది దక్షిణ వైపు డోరు వేప వస్తుంది అనమాట. ఇది వేప టేకు కాంబినేషన్, గ్రనైట్ ఫ్రేము. ఇది కొంచెం చిన్నగా వస్తుంది, ఎందుకంటే ఇటువైపు ఇంకా పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. పైప్ లైన్ అది వెళ్తుంది కాబట్టి ఎప్పుడైనా మనకి వర్క్ చేసుకోవడానికి ఉండాలి కాబట్టి. సో సౌత్ సైడ్ అయితే కొంచెం చిన్నది వస్తుంది, 1.3 feet ఉంటుంది ఇంక్లూడింగ్ వాల్తో. అండ్ ఇది నార్త్ వైపు. సో కామన్ బాత్రూమ్ చెప్పాను కదా, ఇటువైపు వస్తుంది కామన్ బాత్రూమ్. 3.9 by 5.6 ఉంది. 3 అడుగుల 9 అంగుళాల వెడల్పు, పొడవు 5 అడుగుల 6 అంగుళాలు ఉంది. ఇండియన్ షీట్ వస్తుంది. ఇది లోపల సూట్ వచ్చింది వెస్టర్న్, ఇది ఇండియన్ వస్తుంది టాయిలెట్. అండ్ ఇట్లా వెళ్తే పడమర వైపుకి ఇక్కడ ఒక ట్యాప్ ప్రొవిజన్ కూడా ఉంది. ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్. ఇది 1.9 feet ఉంది, 1 అడుగు 9 అంగుళాలు ఉంది. సో క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్. టోటల్ 137 square yards, 137 గజాలు, 2.8 సెంట్లు ఉంది మొత్తం సైటు. ఇది మెజర్మెంట్స్ 22.9 into 54. సో నియర్లీ 23 into 54 అనుకోండి. సో దీని కాస్ట్ వచ్చేసి 56,56 లక్షలు, నెగోషియబుల్ ఉంది. దీని లొకేషన్ రాజమండ్రి బొమ్మూరులో ఉంది. బొమ్మూరు నియర్ బై ఎంజీ స్కూల్ వస్తుంది. సో వాషింగ్ మెషిన్ ప్రొవిజన్ అనేది స్టెప్స్ దగ్గర వస్తుంది అనమాట, వాషింగ్ సెక్షన్ అంతా. అండ్ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. ఇది యాడ్ నెంబర్ 0350. సో కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి, 350 యాడ్ నెంబరు. ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్, 137 square yards, 2.8 cents, మెజర్మెంట్స్ 22.9 into 54. అండ్ దీని ప్లింత్ ఏరియా, కార్పెట్ ఏరియా 860 square feet ఉంది. 860 SFT వచ్చింది. అండ్ రిమైనింగ్ సైజెస్ అని ఇందులో ఉన్నాయి. కాస్ట్ 56 lakhs. మా కాంటాక్ట్ నెంబర్స్ కూడా చూడండి. మీరు కొనాలనుకుంటే ఫస్ట్ నెంబర్ చేయండి, సేల్ చేయాలనుకుంటే ఏమైనా ప్రాపర్టీ సెకండ్ నెంబర్ చేయండి. అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా 1170 square feet ఉంది. 1170 SFT వచ్చింది స్లాబ్ ఏరియా. సో ఇది వాటర్ ట్యాంక్ కూడా 1000 లీటర్ కెపాసిటీ ఉంటుంది. బోర్వెల్ కూడా 180 feet డెప్త్ వేశారు. సో ఆపోజిట్గానే సీసీ రోడ్డు, పెద్ద రోడ్డే. మెయిన్ ఏంటంటే ఆటో రూట్కి బాగా దగ్గరలో ఉంటుంది అనమాట. ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటున్నారో వాళ్ళకి బాగుంటుంది. దట్టు ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి రీజనబుల్ రేట్గా వస్తుంది. 56 lakhs. ఇంకా నెగోషియబుల్, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. అండ్ ఈ ప్రాపర్టీ నుండి హైవే వచ్చేసి 2.2 km ఉంది. బొమ్మూరు నేషనల్ హైవే జంక్షన్, జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ ఫ్యాక్టరీ 2.3 km ఉంది. డిమార్ట్ అండ్ హుకుంపేట 4.3 km ఉంది. ఈనాడు ఆఫీసు 4.5 km, రాజమండ్రి రైల్వే స్టేషన్ 5.1 km, మారంపూడి హైవే జంక్షన్ 5.3 km, వేమగిరి జంక్షన్ 5.8 km, కొట్టుపల్లి బస్ స్టాండ్ 6.5 km, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 6.7 km, లాలాచెరువు జంక్షన్ 9.1 km, రాజమండ్రి ఎయిర్పోర్ట్ 20 km ఉంది. సో హైవే జంక్షన్ ఉంటే ఎగ్జాక్ట్లీ 2.2 km ఉంది. సో పెద్దగా దూరం కాదు. అండ్ రాజమండ్రి మన ఇక్కడ కొట్టుపల్లి బస్ స్టాండ్ నుండి, కాంప్లెక్స్ నుండి అయితే ఆటోస్ ఉంటాయి. రైల్వే స్టేషన్ నుండి కూడా ఆటోస్ వస్తాయి రోడ్డుకి. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా చూసుకుంటే కనుక ఆటో రూట్ ఫెసిలిటీ ఉంది. రోడ్డు కూడా దగ్గరలో ఉంటుంది. సో 56 lakhs, 56 లక్షలు. నెగోషియబుల్ ఉంది, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఎవరైనా కాంటాక్ట్ చేస్తే ముందు ఒక రోజు ముందే కాంటాక్ట్ చేయండి. యాడ్ నెంబర్ అది చెప్పి మీరు విజిట్ టైం బుక్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక ఫోన్లో మాట్లాడదాం. అండ్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకునే సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్. డూ సబ్స్క్రైబ్.